దేవుని దగ్గర నుండి బలమైన కార్యాలు పొందగోరినప్పుడు గతములో తన పితరులకు దేవుడు ఎట్టి బలమును చూపించాడో, ఎలాంటి కార్యాలు చేశాడో వాటిని ధ్యానించాడట, వాటిని జ్ఞాపకం చేసుకున్నాడట. ఆ కార్యాలను గుర్తు చేసుకొని ఆయన శక్తిని తలపోసుకొని ఈయన విశ్వాసము ద్వారా శక్తి పొందాడు. నిజంగా ఎంతమందికి అర్థమైందండి? నేను కూడా అంతే శక్తి పొందేది. ఇప్పుడు దేవుణ్ణి విశ్వసించి ఆయన శక్తివంతమైన కార్యాన్ని చూడాలంటే గతములో ప్రభువు ఎట్టి కార్యాలు చేశాడో వాటిని తలంచుకుంటా, పితరులకు చేసిన కార్యాలు తలంచుకుంటా, నా మట్టుకు నా జీవితంలో ఆయన చేసిన కార్యాలు తలంచుకుంటా, వాటిని జ్ఞాపకం చేసుకుంటా, మళ్ళా ధ్యానిస్తా. అప్పుడేం జరిగింది తెలుసా? అంత ఆ భక్తులకు అంత చేశాడు. నా జీవిత ఆరంభం నుంచి నేను రక్షణ పొందిన దగ్గర నుండి, విశ్వాస జీవిత ఆరంభం నుండి ఇప్పటిదాకా నేను ఊహకు అందనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో నా దేవుని దగ్గర పొందాను, చూశాను. వాళ్ళకి ఇన్ని కార్యాలు చేసి నాకు ఇన్ని కార్యాలు చేసినోడు, ఇప్పటిదాకా చేసుకుంటా వచ్చినోడు ఇప్పుడు చేయడా? నిశ్చయంగా ఇప్పుడు కూడా ఆయన శక్తివంతుడే. సో విశ్వాసమును బట్టి నేను శక్తి పొందినట్లు దేవుని శక్తిగల కార్యములను, ఆయన శక్తిని నాకు సూచించేటువంటి విషయాలను ధ్యానిస్తా.